చివరికి ఇజ్రాయెలీ వాటర్ ఎక్స్పర్ట్స్ అక్కడున్న నిపుణులందరూ కూడా దానిలో ఒక గ్రీన్ ఆల్గే ఉంది, దాని పేరు బొట్రికాకస్ బ్రౌనీ. ఆల్గే వల్ల కొత్త కలర్ లోకి ఆ వాటర్ మొత్తం మారిపోయింది. ఈ బొట్రికాకస్ బ్రౌనీ అనే గ్రీన్ ఆల్గే ప్రజెన్స్ వల్ల దీనిలోని వాటర్ మొత్తం కూడా ఎర్రగా మారిపోయిందని చెప్పారనమాట. అయితే గ్రీన్ ఆల్గే వల్ల వాటర్ ఎర్రగా ఎలా మారిపోయిందని దాని మీద చాలా మంది భయపడ్డారు. అంతేకాదు ఈ వాటర్ టచ్ చేయొచ్చో లేదో, ఎందుకంటే పవిత్రంగా ఈ వాటర్ లో మునుగుతారంట. క్రిస్టియన్ పిలిగ్రిమ్స్ అందరూ కూడా ఈ వాటర్ లో ఒకసారి మునిగి వెళ్తారంట. అయితే ఈ వాటర్ సేఫో కాదో, ఈ వాటర్ లో ఉండొచ్చో లేదో అని చెప్పి చాలా మంది పారిపోతున్నారంట. అయితే ఇక్కడ వాటర్ ఎక్స్పర్ట్స్ మాత్రం ఈ వాటర్ కంప్లీట్ గా సేఫ్, వాటర్ క్వాలిటీ చాలా బాగుంది, ఈ ఎకోసిస్టమ్ ఏ విధంగా దెబ్బతినలేదు, ఎవరు పానిక్ కావాల్సిన అవసరం లేదని చెప్తున్నారంట. ఈ బొట్రికాకస్ బ్రౌనీ అనే ఆల్గే క్లోరోఫైటా గ్రూప్ కి సంబంధించింది. దానిలోంచి కెరనాయిడ్ పిగ్మెంట్స్ అనేవి ప్రజెంట్ అవుతాయి. దానివల్ల ఇది రెడ్ కలర్ లోకి వచ్చిందంట. ఒకప్పుడు ఈ ఆల్గే ఏదైతే బొట్రికాకస్ బ్రౌనీ ఉందో దానిలోంచి బయోఫ్యూయల్ తయారు చేయాలన్న ఆలోచన కూడా ఉండేదంట. అంతటి స్ట్రాంగెస్ట్ ఆల్గే అనమాట ఇది. ఇజ్రాయెల్ లోనే కాదు, ప్రపంచంలో చాలా లేక్స్ ఒక్కొక్కసారి కలర్ మారుతూ ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు ఈ సీ ఆఫ్ గెలిలీ ఏదైతే చాలా పవిత్రమైన లేక్ అని భావిస్తారో ఆ లేక్ లో ఈ కలర్ మారటం అనేది చాలా మంది పిలిగ్రిమ్స్ ని, టూరిస్ట్ ని షాక్ కి గురి చేస్తుంది అనమాట. దాంతో ఇది ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ అయింది. ఈ సీ ఆఫ్ గెలిలీ ఈ లేక్ లో చాలా సాలినిటీ కూడా ఉంటుంది అంటారు అనమాట. కొన్ని రకాల బ్యాక్టీరియా, ఫంగై తప్ప మిగతా ఆర్గానిజమ్స్ దీనిలో బతకలేవంట.